అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమాజానికి హానికరంగా ఉన్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రోతనాడు బూతు జ్యోతిలో ఎటువంటి కథనాలు ఈరోజు వచ్చాయో ఒకసారి చూద్దాం. భారతదేశ చరిత్రలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ని నకిలీ మద్యం తయారు చేసి ప్రతి 3 బాటిల్స్లో ఒకటి కల్తీ కలిసేలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకి బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా సరఫరా చేసి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు దీన్ని తూతూ మంత్రంగా క్లోజ్ చేసేందుకు నిన్న ఐపీఎస్ఎల్తో సిట్ వేశాడు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్, సిఐటి సిట్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ సిట్తో? తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తున్నాయంట, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్రంట. ఇప్పుడు నువ్వు వేసిన సిట్టుతోనే కుంభకోణం పక్కదారి పట్టింది. ఎందుకంటే మీరు, మీ కొడుకో, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిద్దా? అదేమన్నా 100 క్వార్టర్ బాటిల్, 200 క్వార్టర్ బాటిల్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సరఫరా చేసి మీరు అన్నారు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక్కళ్ళు కూడా ఈ నకిలీ మద్యం అనేది వాళ్ళ ప్రాణాలు కోల్పోకపోతే, ఎందుకంటే అక్కడ నకిలీ మద్యం అనేది ఆ టైంలో లేదు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యం దుకాణాలు నడిపేది, కానీ 30,000 మంది చనిపోయారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పుడు మీ హయాంలో చనిపోతారేమో అంతమంది. భయానక వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దయచేసి మద్యం ఎవరూ తాగొద్దు. ఎందుకంటే ఏ బాటిల్ కల్తీ ఏంటో తెలియదు. అది ఒరిజినల్ మ్యాన్సన్ హౌసా, మొలకల్ చెరువు మ్యాన్సన్ హౌసా తెలియదు. ఒరిజినల్ ఇంపీరియల్ బ్లూనా, ఇబ్రహీంపట్నం ఇంపీరియల్ బ్లూనా తెలియదు. సో ఒరిజినల్ బడ్వైజరా, లేదంటే ఇంకేదన్నా బందర్లో తయారైనటువంటి బడ్వైజరా తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మద్యం తాగితే నేరుగా నరకానికే. చూస్తున్నాం కదా మనం. ఇలా ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతాడంట, అరెస్టులు చేస్తాడంట. అంటే ప్రజల గొంతును నొక్కాలనేటటువంటి కార్యక్రమం. దాంట్లో నేను ఆయన సిట్టేస్తూ తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. అసలు తప్పుడు ప్రచారం చేసేదే ఫస్ట్ మీరు. ఇప్పుడు దీని మీద సిఐటి సిట్ కాదు, సిబిఐ వేయాలి. ఎందుకంటే నకిలీ మద్యం ద్వారా ఈరోజు 5,280 కోట్లు ఏ కొంపకి వెళ్ళినాయి, ఏ సింగపూర్కి వెళ్ళినాయి, ఏ మలేషియాకి వెళ్ళినాయి తెలియాలి కదా. 2019-24 మధ్య ఏరులో నకిలీ మద్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలి. కొద్దిగన్నా సిగ్గేం ఉండదు. ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి. ఇలా ఇంట్లో బాగోపోయినా, ఇలా ఒంటో బాగోపోయినా, ఇలా పార్టీలో బాగోపోయినా, ఇలా పత్రికల ఇళ్ళలో గొడవలైనా, లేదంటే అమెరికాలో అదానీ మీద కేసు అయినా, లేదంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినా, ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైతే గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైనా డ్రగ్స్ పట్టుబడ్డా మొత్తం జగన్ గారి మీదకి నెట్టేయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళ హయాంలో మద్యం కుంభకోణం జరిగితే, వీళ్ళ హయాంలో నకిలీ మద్యాన్ని అమ్మితే, వాళ్ళ పార్టీ నాయకులే అమ్ముతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడేయాలి. శవ రాజకీయాలు కాక ఏంటి? శవ రాజకీయాలు నిన్ను మించినాడు ఎవడన్నాడా? డైరెక్ట్గా పైకి పంపించేసావు కదా రామారావు గారిని. హరికృష్ణ గారి శవం దగ్గర నువ్వు మాట్లాడిన నీచ రాజకీయాలు ఏంటి? పొత్తుల గురించి టీఆర్ఎస్ పార్టీతో శవాల దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు మనుషులు బతుకుండగానే శవాలుగా చేస్తావు నువ్వు మామూలు వ్యక్తిగా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం మనుషులు బతుకుండగానే సంపుకు తింటది. ఈరోజు విచ్చలవిడిగా నకిలీ మద్యం రాష్ట్రంలో ఏర్లై పారుతూ ఉంటే సిట్ వేస్తున్నాడంట. సిట్టు ఏం చేయాలి? సిట్టు ఏం చేసిద్ది? కూర్చో అంటే కూర్చుంటుంది, నిలబడంటే నిలబడుతుంది. లేదంటే ఆంధ్రాలో మద్యానికి అక్కడ అమెరికాలోకి ఏదో ఆఫ్రికాలోకి లింక్ పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తారు. మనం చూసాం కదా ఆల్రెడీ ఒక సిట్టు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా వాళ్ళకి బుద్ధిముట్టాలను అరెస్ట్ చేస్తూ ఏ విధంగా 12 గొట్టపెట్లు, 11 కోట్లు ఇలా దొంగ నాటకాలు ఆడిన సిట్టును చూసాం కదా. అట్లాంటి సిట్టే ఇంకోటి వేశారు. దొంగ చంద్రబాబు నాయుడు వేసినటువంటి దొంగ సిట్ ఇది. సో దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ నకిలీ మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా దీన్ని సూత్రధారులు, పాత్రధారులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సైడ్ చేసేసి ఏదైతే తూతు మంత్రంగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తాననేది క్లియర్.
ఈ వార్త ఈనాడు బ్యానర్ ఐటంలో రిషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ, కొండను ఆనుకొని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన 17న ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం. విశాఖలో రిషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండను ఆనుకొని ఉన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ గారి కోసం కట్టుకున్నాడా? మరి ఇచ్చేయచ్చుగా జగన్ గారికి. ఎందుకు ఈ 16 నెలల నుంచి ఖాళీగా పెట్టారు? జగన్ గారి కోసం కట్టుకోవాలా? ప్రభుత్వ భవనాలు. ఆ జగన్ గారు ఉంటే జగన్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు. ఇది పత్రికలు రాయాల్సింది. అసలు వార్తని వీళ్ళు సరిగ్గా సైడ్ ట్రాక్ పట్టించేశారు. చూడండి ఏంటి అసలు వార్త అంటే, 9 ఎకరాలు రిషికొండలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో, అంటే దాదాపు 10 ఎకరాల్లో అద్భుతమైనటువంటి భవనాలను కట్టింది. అద్భుతమైనటువంటి భవనాలు. ఆ భవనాలని 16 నెలలుగా వాడుకోవటం ఈ ప్రభుత్వానికి శాతగాలేదనే దానికంటే ఒక కుట్రపూరితంగా వాడుకోవాలి. ఇప్పుడు ఆ భవనాలని PPP అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, రిషికొండలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని అంటే ప్రభుత్వ భవనాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నారు. అదొక పాయింట్ నెంబర్ 1. రెండోది, అదే రిషికొండ మీద, ఆ కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి భవనాలని ఆనుకొని ఉన్నటువంటి 9 ఎకరాలని ప్రైవేట్ హోటల్స్కి ఇవ్వబోతా ఉన్నారు. ఐ థింక్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం నోవాటెల్ ఎవరైతే ప్రభు ఉన్నాడో, వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రభు కుమార్ ఏదో ఉంది, ఆయనకి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారని. అంటే ఈ ప్రభుత్వం రిషికొండని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. రిషికొండలో ప్రభుత్వం భవనాలు కడితే బోడిగుండ అయిపోయింది. రిషికొండ అంటే ఋషులు తపస్సులు చేసినటువంటి కొండ. ఆ కొండ మీద బిల్డింగ్లు కడతారా? కొండకి గుండు కొడతారా? విశాఖపట్నంకి సముద్రం వచ్చేసిద్ది కొండ మీద బిల్డింగ్లు కట్టేస్తే. ఇలాంటి దుష్ప్రచారం చేశారు కదా, పర్యావరణం దెబ్బతింటుందని. మరి ఇప్పుడు ఏం దెబ్బతింటుంది? ఇప్పుడు మరి కొండ మీద ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్డింగ్లు గుండు కొట్టకుండా కొడతారా, లేదా విగ్గు పెట్టి కడతారా? అసలు ప్రతిదాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరెందుకు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోల్సేల్గా అమ్మకానికి పెట్టాడు. రేపొద్దున మనుషులు కూడా పెడతావు చంద్రబాబు నాయుడు. నువ్వు స్కూళ్ళు అమ్ముతావు, కాలేజీలు అమ్ముతావు, పోర్ట్లు అమ్ముతావు, రోడ్లు అమ్ముతున్నావు, టూరిజం హోటల్ రిసార్ట్లని అమ్మకానికి పెట్టావు, మెడికల్ కాలేజీలు, ఇప్పుడు రిషికొండ, ఫైబర్ నెట్టు, భూములు. అది ఏం మనుషులు మీరు? అసలు మీ కనీసం రాష్ట్రం మీద ఇంతదన్నా కూడా నిజంగా అభిమానమో లేక రాష్ట్రం బాగుండాలనుకుంటే ఎవడు ఇట్లాంటి పనికిమాలిన చర్యలు చేయడు. రిషికొండను కూడా అమ్మకానికి పెట్టాడు, ఇది రాయాలి పత్రికల్లో. రిషికొండలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టాడు అనేది రాయాలి ఈనాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాపం జగన్ గారిని ఇరికిచ్చేద్దామని చెప్పి ఆయన ఎవరైతే ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు కదా, ఐఏఎస్ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాడు. పాపం జాగ్రత్తగా మాట్లాడాడు ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా. సీఎం చెబితే చేయాలంతే, కాదు అన్నందుకే నాడు ఎల్వీపై జగన్ వేటు, చెప్పింది చేయకుంటే ఇక నేనెందుకని జగన్ అన్నారు. కోపంతోనే వీఆర్ఎస్ తీసుకున్నా, వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించా, సీఎం నాపై కోపంగా ఉన్నారట. జగన్కు మోకరిల్లలేదు, నోటి దుర్వాసన వస్తుందనే మోకాలపై కూర్చొని మాట్లాడా. ఆర్కేతో బిగ్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఏంటి సమస్య అని అడిగితే దీంట్లో క్వశ్చన్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏదైతే పూనం మాలకొండయ్య గారికి సంబంధించినటువంటి అంటే ప్రమోషన్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ప్రమోట్ చేసేటటువంటిది ఇంకొక 2 నోట్స్, ఏదైతే 2 ఫైళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పంపించాలి. జగన్ గారు దాన్ని ఓకే చేసి పంపించాడు. మరి ముఖ్యమంత్రి చెబితే చీఫ్ సెక్రటరీ చేయకపోతే మరి చీఫ్ సెక్రటరీ ఇంకెందుకు ఆ ఉద్యోగంలో? అది జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తన డ్యూటీని తాను చేయలా. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి డ్యూటీని చేయాలి, ఆయన చేయలేదు. సో అది జరిగింది. ఈరోజు కన్నా నిజం బయటపడింది. జగన్ ముందు మోకాలపై ఎందుకు కూర్చున్నారు? అప్పుడు ఐఏఎస్ని మోకాలపై కూర్చోబెట్టుకున్నాడని చెప్పి ఇదే రాధాకృష్ణ దుష్ప్రచారం చేశాడు కదా, ఇప్పుడు లాగి చెప్ప మీద కొట్టినట్టుగా అదే ప్రవీణ్ ప్రకాష్ సమాధానం చెప్పాడు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు కొత్త జిల్లాలు ప్రకటిస్తున్నారు. ఆ ఉదయం హడావిడిలో నేను వ్యాయామం చేసి రాలేదు. సీఎం చేరువకు వెళ్ళి మాట్లాడితే నోటి దుర్వాసన వస్తుందనే భావంతో కొంత దూరంగా మోకాలపై కూర్చొని మాట్లాడాను అంతే.
ఎంత దుష్ప్రచారం చేశారు చెప్పండి. జగన్ హీరోలా ఉంటారని ప్యాంపర్ చేసేవారు అంటారు. అవుతూ నేను చాలామంది ప్యాంపర్ చేసేవాడిని, సీఎం చంద్రబాబుతో పాటు మా సీనియర్లు అందరినీ చేసేవాడిని. వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు సంభాషణ మొత్తం సీరియస్గా మాత్రమే ఉండదు కదా. సీఎం ఏది చెప్తే అది చేస్తారా? కొట్టరామంటే కొట్టొస్తారా? ఏపీలో ఏ సీఎం అయినా జగన్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎవరైనా ఎప్పుడు ఎవరికి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వరు. జగన్ కానీ చంద్రబాబు కానీ మీరు అది చేయండి, ఇచ్చేయండి, చేయకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారని ఎవరిని అనరు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలనే దాన్ని మాత్రమే అడుగుతారు. జగన్ హయాంలో తప్పు చేసినందుకు ఇప్పుడు సస్పెండ్ చేస్తారని భయపడి వీఆర్ఎస్ తీసుకున్నారా? నాకు అలాంటి భయం ఏం లేదు. ఈరోజు కూడా కేసు పెట్టుకోవచ్చు, క్రిమినల్ కేసు లైఫ్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది కానీ ఆ రోజు చేసినటువంటి దుష్ప్రచారం మామూలు దుష్ప్రచారం కాదు కదా. అప్పుడప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తే రాధాకృష్ణ కూడా బుద్ధి వస్తుంది. నిన్న నాదెండ్ల మనోహర్ ఒక ట్వీట్ చేస్తే దానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ రీట్వీట్ చేశాడు. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది. ఏపీ యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారని, ఉచితాలు సంక్షేమ పథకాలు కాదని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. దానికి సంబంధించి అప్పటి ఫోటోలు పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పిఎస్సీ అధ్యక్షుడు తాజాగా పోస్ట్ చేశారు. దాన్ని పవన్ ట్యాగ్ చేస్తూ ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగటం లేదు, 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు, అందుకే తరచూ వారిని కలుస్తూ వారి కళలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నా. నువ్వు ఎవరిని కలిసి ఎవరి కళలను నిజం చేయలేదులే కానీ ఈ సొల్లు కబుర్లు వద్దు. యువత సంక్షేమ పథకాలు ఎన్ని అడగట్లేదు, సంక్షేమ పథకాలు ఎవరో కోడుకోవట్లేదు, ఉచితాలు ఎవరు అడగట్లేదు అన్నాడు కదా. మరి ఎందుకు ఉచిత బస్సు అని చెబుతున్నారు మీరు? మరి ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాల కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, నీకు 36, నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇదిగో నీకు ఉచిత బస్సు ప్రయాణం. మీరు చెప్పిన సూపర్ 6 ఉచితమే కదా. మరి 15,000, 18,000, 20,000, 36,000, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం. సరే ఇవన్నీ మీరు చక్కగా ఇవ్వట్లేదు అనుకోండి. దీంట్లో అసలు 2 అయితే స్టార్టే చేయలేదు, ఇంకో 2 అయితే మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టారు. సో ఇంకా మిగిలిన కోతలు. సంక్షేమ 25 ఏళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారు కదా. మరి నువ్వేం చెప్పావు? అప్పుడు షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం కోసం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు 500 మందికి ఇస్తా అన్నావు కదా. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 మంది ప్రతి సంవత్సరం. 2 సంవత్సరాల్లో మొదటి ఏడాది ఇవ్వాల ఒక్కళ్ళకు కూడా, ఇప్పుడు ఏడాది ఇవ్వాల. సొల్లు కబుర్లు చెప్పమంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకరికి మించి ఒకరు పోటీగా చెబుతారు. సంక్షేమ పథకాలను కోరుకోవట్లేదంట, ఉచితాలను కోరుకోవట్లేదంట, ఉన్నాయి కూడా తీసేస్తారు రేపు పొద్దున భవిష్యత్తులో. యువత దగ్గరికి వెళ్ళి అదే వారి కళలు నిజం చేసేందుకు కృషి చేస్తున్నా అంట. ఏ యువత దగ్గరికి వెళ్ళి ఎవరి కళలు నిజం చేసావు? యువతకు నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? రాడ్లు తీసుకొని తనండి, సైలెన్సర్లు తీసుకొని, బైక్ సైలెన్సర్లు తీసుకొని తిరగండి, మనల్ని ఎవడరు ఆపేది, బ్లాక్లో టికెట్లు కొనండి, సీట్లు పరాపరా కొయ్యండి, తంతే తన్నండి, సోషల్ మీడియాలో మన మీద ఎవరిని పెడితే వెళ్ళి కొట్టిరండి. యువతకు నువ్వు ఇచ్చే మెసేజ్ ఇది. నీలాంటాడు రాజకీయ నాయకుడు కాదు, నా దృష్టిలో అసలు మనిషిగా కూడా పనికిరాడు. నేను మళ్ళీ చెప్తున్నా, స్టిక్ ఆన్ మై వర్డ్స్. తరలిల్లిపోతున్న పల్లె జనం, కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు, ఓళ్లను వదిలి వెళ్తున్న రైతులు, కూలీలు, తెలంగాణ గుంటూరులో పత్తితీత పనులు, పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట, ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది, వర్షాలకు తెల్ల బంగారం అంటే పత్తి నల్లబారింది, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది, ఊళ్ళో పనులు లేవు, కుటుంబ పోషణకు దారి లేదు, పొట్టకూటి కోసం పల్లె జనం వలసబాట పడుతున్నారు, 10ల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి, 100ల సంఖ్యలో కుటుంబాలు తరలి వెళ్ళిపోతున్నాయి, జనం లేక పల్లె సీమలు బోసిపోతున్నాయి, ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రస్తుత పరిస్థితి. మొన్నటిదాకా 4 పళ్ళు కల్పించిన రైతు దంపతులు ఎల్లప్ప, పద్మ ఇప్పుడు ఉపాధి వెతుక్కుంటూ తెలంగాణకు వలస వెళుతున్నటువంటి దృశ్యం. కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకొండ గ్రామం నుంచి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు వలస వెళ్తున్నటువంటి కూలీలు, రైతులు. 6 ఎకరాలున్న వలస బాటే, కిలో పత్తి తీస్తే 15 రూపాయలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది నిజంగా రాధాకృష్ణ గారు మీరు ఈ వార్త రాసినందుకు మనం అప్రిషియేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఈ దుస్థితి అని కూడా రాయాలి మీరు. ఊళ్ళు వలస వెళ్ళిపోతున్నాయి అని అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? 164 మంది కూటమి, 3 రాజకీయ పార్టీల కూటమి, 15 ఏళ్ల ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరాదనే కదా దీనికి అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఈరోజు తినటానికి తిండి కూడా దొరకట్లేదు. పట్టెడు అన్నం పెట్టేటటువంటి
రైతన్న ఈరోజు జోలి పట్టుకొని బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, నలుగురికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఇంట్లో ఉన్నటువంటి నలుగురిని తీసుకొని వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్క కర్నూలులోనే కాదు, రాయలసీమలోని అనేక ప్రాంతాల పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అలానే ఉంది. ఎందుకంటే రైతు పంట పండించాలంటే ఆ రైతు వేసేటటువంటి విత్తనం నుంచి కల్తీ, రైతుకి యూరియా అందదు. ఆయన అప్పో సొప్పో చేసి రైతు పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. ఈ రైతుకు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టింది, మొట్టమొదటి ఏడాది, ఇప్పుడు రెండో ఏడాది కేవలం 5,000 రూపాయలు ఇచ్చింది. అది కూడా 7 లక్షల మంది రైతుల్ని రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది పరిస్థితి. సో ఈరోజు ఇక్కడ ఉపాధి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో నెల నెల వాళ్ళ కుటుంబానికి ఆసరాగా చేయూతగా నిలిచేటటువంటి పథకాలు వచ్చి మహిళలు అక్కడ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండేది, కుటుంబాన్ని కూడా పోషించేటటువంటి పరిస్థితి ఉండేది. రైతు వ్యవసాయం చేసుకుంటున్న ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఆ కుటుంబాన్ని పోషించడానికి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికేటటువంటి పరిస్థితి లేదని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికే రాస్తుంది. ఊళ్ళూళ్ళు వలసలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఎవడన్నా అంటాడా? దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎవడన్నా అంటాడా? మీరే చెప్పండి. మంచి ప్రభుత్వం ఎవడో కూడా అండగా, ఇది దుర్మార్గమైన ప్రభుత్వమే కదా. ఊళ్ళు ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోతున్నారని అంటే ఎంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదనేది ఈ వార్త. మీ అందరికీ తెలుసు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోట వినూత చంద్రబాబు దంపతులు వాళ్ళు హత్య కేసులో ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు అతన్ని హత్య చేశారనేటువంటి దాని మీద హత్య చేసి శవాన్ని రివర్ డెలివరీ చేశారు చెన్నైలో. అంటే చెన్నైలో నదిలో పడేశారనే దాని మీద వాళ్ళు ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నారు. దానికి సంబంధించి కోట వినూత ప్రైవేటు వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. అయితే రాయుడు బతికున్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఆదివారం బయటకు రావడం కనుక కారణాలేంటన్న చర్చ జరుగుతుంది. వీడియోలో వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే అంటే భయం లేదా అని బెదిరించారు. వినూత్న ఆరోపణల నేపథ్యంలో మొన్న కొట్టె సాయిప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇచ్చారు. వీడియోలో రాయుడు కోట వినూత చంద్రబాబుతో రాయుడు. ఇది స్టోరీ ఏంటంటే మీ అందరికీ తెలుసు. అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎవరైతే శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కోట వినూతకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు నువ్వు కానీ నాకు పంపిస్తే 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి డ్రైవర్ రాయుడితో డీల్ కుదుర్చుకున్నాడు. తర్వాత ఏదో కొన్ని వీడియోలు పంపించాడు. ఆ విషయాలు ఇలాగ తెలిసినాయి. వీళ్ళ తర్వాత నన్ను కొడితే చనిపోయాడు. ఉందా దానికి సంబంధించినటువంటిది. సో మరి ఇప్పుడు బయటికి రావాలి కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నేను ముందుంటా అన్న పవన్ కళ్యాణ్, ఏమయ్యా మరి మీ ఆడబిడ్డ వీడియోలు ప్రైవేట్ వీడియోలు తిస్తే 30 లక్షలు ఇస్తానా అంట తెలుగుదేశం ఎమ్మెల్యే. మీ ఆడబిడ్డ వీడియో అంతేలే, మీ తల్లిని తిట్టినా నువ్వు మాట్లాడవు కదా. ఇక మీ పార్టీలో ఆడాలని తిడితే నువ్వు ఎందుకు మాట్లాడతావు? సిగ్గా సరవా నీకు? నీ తల్లిని తిడితేనే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు తెలుగుదేశం వాళ్ళే, నీ అన్నం తిడితే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. నీ బతుకే అంత, నువ్వెందుకు మాట్లాడతావు? ఇంకో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే ఎంతటి వాడినైనా వదలను, అదే ఆఖరి రోజు అన్నాడు. ఏమయ్యా మీ ఎమ్మెల్యేనే కదా, మహిళల్ని ప్రైవేట్ వీడియోలు తెస్తే 30 లక్షలు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఆఖరి రోజు అయిద్ది? ఆయనకి సమాధానం చెప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అనడానికి ఈ రెండే నిదర్శనాలు.